నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బడ్జెట్ విషయానికొస్తే రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మొట్టమొదటిసారిగా పెద్దపీట వేసింది కేంద్రం. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌కి సంబంధించి భారీగా ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారు. ఇదే విషయంపై ఈరోజు మనం ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. సార్ ముఖ్యంగా చూసుకుంటే బడ్జెట్‌కి సంబంధించి అంటే రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది సార్. ఇప్పుడు మూడోసారి వచ్చింది. కానీ ఇప్పుడే ప్రత్యేకంగా బడ్జెట్‌లో భారీగా ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించింది. ముఖ్య కారణం ఏమంటారు సార్? మొట్టమొదటి నరేష్, ఇది వాస్తవం కాదు. సార్ ఆంధ్రప్రదేశ్కి భారీగా కేటాయించారని చెప్పన్నది వాస్తవం కాదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక చట్టం వచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాట్లు కావచ్చు, నిన్న ఆర్థిక మంత్రి ప్రస్తావించిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో రాష్ట్రం వాటా కేంద్రంగా భరించడం కావచ్చు, పోలవరం నిర్మాణమే కావచ్చు, కొన్ని మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లే కావచ్చు, వెనకబడ్డ జిల్లాలకి ఈ కోరాపుట్ కేబీకే ప్రాంతంలో ఇచ్చినట్టుగా నిధుల్ని కేటాయించడమే కావచ్చు, ఇవన్నీ కూడా చట్టంలో ఏర్పాటు చేసినాయి సార్. అది అమలు కాల పూర్తిగా. పోలవరం పూర్తి కాలేదు. రాజధాని నిర్మాణానికి అరకొరగా 1000 కోట్లు అంతే ఇచ్చారు, మధ్యలో మనకి వెళ్ళిపోయింది. కాబట్టి నిన్నల్లా అది వరకు ఏవైతే చట్టంలో హామీలు ఇచ్చారో రాష్ట్ర విభజన నేపథ్యంలో వాటిని అమలు చేస్తామని చెప్పారు. కాకపోతే రాజకీయంగా ఏంటంటే ప్రజలకు చెప్పుకోవాలి కదా, రైట్ సార్. 1, 2, 3 అని చెప్పాను అంతే తప్ప అదనంగా ఏమీ ఇవ్వాల. మొట్టమొదటి అర్థం చేసుకోవాలి మనం. రెండోది బీహార్. బీహార్ దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రం. ఓకే. తెలంగాణలో ఉదాహరణకి దాదాపు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే బీహార్ తలసరి ఆదాయం ఇప్పటికి కూడా 58,000 రూపాయలు. ఓకే సార్. అంటే మనలో 5వ వంతు 6వ వంతు వాళ్ళ తలసరి ఆదాయం. అంత బెదరకంలో ఉన్నారు. ఇవాళ కాదు, 40 ఏళ్ల క్రితం నుంచి నాలాంటి వాళ్ళని వాదిస్తున్నాం. ఓకే. గండకు కోసి వరదలు కావచ్చు, ఇతర వినయం కావచ్చు, దుర్భరమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ప్రజలు గడుపుతున్నారు. 20 ఏళ్ల క్రితమే నితీష్ కుమార్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ, ఆనాడు జాతీయ సలహా మండలిలోనే ఉండి నితీష్ కుమార్ గారు వేరే పార్టీకి చెందొచ్చు, మీకు ఆయనకు రాజకీయంగా వైరుధ్యం ఉండొచ్చు, కానీ బీహార్ గట్టకేలకు ఒక మంచి నాయకుడు వచ్చాడు, కాస్త మంచి చేయడానికి సిద్ధపడుతున్నాడు, మీరంతా ఇతోధికంగా సాయం చేయండి, నేను గట్టిగా పోరాడాను సార్. అప్పుడు నా పేరు చూసి కొంతమంది అపార్థం చేసుకున్నారు. జయప్రకాష్ నారాయణ అంటే బీహార్ వాడు అనుకుని, మీకు బీహార్ అంటే అంత పక్షపాతం అంటే ఎట్లాగండి అన్నారు. పక్షపాతం ఏంటంటే మీరు బీహార్ వాళ్ళు కదా అన్నారు. కాదే, నేను ఆంధ్రవాణ్ణి, తెలుగువాణ్ణి అంటే అయితే మీకెందుకు అన్నాడు. ఓకే. అరే బీహార్ అని అనుకుంటే పక్షపాతం అనుకుంటున్నావు, బీహార్ కాదని చెప్పి నీకెందుకు అంటున్నావు, ఇదేమిటయ్యా, బీహార్ మన దేశంలో భాగం కాదా? బీహార్, యూపీ వెనకబడ్డ రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా పతనం అయితే దేశం నష్టపోతుందని ఆనాడు వాదించాను 20 ఏళ్ల క్రితం. ఓకే. ఇప్పటికీ అదే వాదన చేస్తున్నాను. కాబట్టి ఈ 2 కూడా బీహార్కి ఎప్పుడూ చేయవలసి ఉంది. ఏ పార్టీ అయినా కూడా 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితమే దీర్ఘకాలికంగా చేసి దాన్ని పైకి తీసుకురావాల్సి ఉంది. అలాగే యూపీకి తీసుకోవాల్సిన ఉంది, మన దేశం కోసం అవసరం అన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయి, మహానగరాన్ని కోల్పోయి, మహానగరంలో వచ్చే ఆదాయం అంతా ప్రస్తుతం మిగిలినటువంటి తెలంగాణకే చెందితే ఆంధ్రప్రదేశ్ అమెరికా నష్టపోయింది. దాన్ని భర్తీ చేయడం కోసం, కొత్త రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, తెలంగాణకు పనికొస్తుంది, కర్ణాటక పనికొస్తుంది, మహారాష్ట్ర పనికొస్తుంది, 4 రాష్ట్రాలకు పనికొస్తుంది. సరే. కాబట్టి ఈ నేపథ్యంలో అదనంగా చేసి పెట్టింది లేదు. మూడో విషయం అందరూ మర్చిపోతుంది ఏంటంటే 23,48,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో లెక్కలు మీరు చూడండి. 23,48,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు పంపిణీ జరిగింది ఈ బడ్జెట్లో. ఓకే. వివిధ రాష్ట్రాలకి. దానిలో 11 లక్షల రూపాయల పైచిలకేమో, 11 లక్షల కోట్ల రూపాయల పైచిలకేమో ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, 1,32,000 కోట్ల రూపాయలేమో ఫైనాన్స్ కమిషన్ ఇతరత్ర గ్రాంట్లు కొన్ని ఉన్నాయి, ఆ రకమైన గ్రాంట్లు. మరొక 55,000 కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారానే ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటిది. ఢిల్లీ,
జమ్మూ కాశ్మీర్ లాంటికి వెళ్ళింది. దాదాపుగా 6,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రతిపాద పథకాలు ఇతరత్ర పథకాలకు వెళ్ళింది. ఒక 4 లక్షల కోట్ల రూపాయలు ఇతరత్ర జాతీయ స్థాయి నుంచి గ్రాంట్లు కొన్ని వెళుతున్నాయి. 1,50,000 కోట్ల రూపాయలు ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది. ఈ మొత్తం కలిపితే 23,48,000 కోట్ల రూపాయలు. సార్ ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళినాయి. ఓకే. దీనిలో రహస్యమేం లేదు. కాబట్టి జాతీయ బడ్జెట్లో మామూలుగా రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. సార్ ప్రత్యేకంగా అదనంగా ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో చట్టంలో చేసిన ఇంకా అమలు చేయలేదు కాబట్టి బీహార్ ప్రత్యేక వెనుకబడ్డతనం ఉన్న కారణంగా మరి ఒక పెద్ద రాష్ట్రం అంతటి పేదరికంలో ఉంటే దేశం మొత్తానికి చాలా నష్టం కాబట్టి ఆ ఏర్పాటు చేయడం అవసరమైంది. సార్ అంతే తప్ప దీనిలో సరే రాజకీయంగా ఏంటంటే మేము చాలా చేసామని ఒకళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకే చేశారు మాకు చేయలేదు ఇంకొకళ్ళు చెప్పుకుంటారు. సార్ అదే జరుగుతుంది సార్. ముఖ్యంగా అది చూసుకుంటే రాజకీయం కోసం ఒకళ్ళనొకళ్ళు వాదులాడటమే కానీ అవును సార్. మనం ఈ దేశ పౌరులంగా ఆలోచిస్తే దీనిలో పెద్ద పసలేదు. నేను మళ్ళీ చెప్తున్నా 23,48,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు బదిలీ జరుగుతుంది. ఓకే. మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఖర్చు ఎంత ఉన్నది? కేవలం 48 లక్షల కోట్ల రూపాయలు. ఓకే. 23 ఓకే 48 లక్షల కోట్లు. దానిలో 23 లక్షల 48,000 కోట్లు దీనిలో వెళ్ళిపోయింది. సగం డబ్బు వెళ్ళిపోయింది అవును సార్. ఈ డబ్బులో. ఇది పోగా 11,68,000 కోట్ల రూపాయలు వడ్డీలకు వెళ్తుంది. ఓహో. అది పోగా దాదాపు 7,68,000 కోట్ల రూపాయలు సిబ్బంది జతపరిచారు వెళ్తుంది. ఈ మూడు కలిపితే 23,48, 11,60 అంటే 23 35 అయింది. ఇంకొక 7.5 43 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది సార్. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం అంతా ఈ సంవత్సరం 32 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు ఇతరతో వచ్చింది. మిగతా 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అయినా కూడా మిగతా సబ్సిడీలు ఇస్తూ 11,11,000 కోట్ల రూపాయలు మూల పెట్టుబడులకి జాతీయ రహదారులకు కానీ పోర్టులకు కానీ మిగతా వాటికి కానీ మూల పెట్టుబడులకు కేటాయించారు రికార్డు స్థాయిలో. కాబట్టి మనం అక్కడేదో ఉంది వాళ్ళు దోచిపెట్టేస్తున్నారు అన్నది భ్రమ. సార్ మనకున్న వనరులు మనం సద్వినియోగం చేసుకోవాలి. సార్ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి రాష్ట్రం, గుజరాత్ కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. గుజరాత్ సంపన్న రాష్ట్రం, ఇవన్నీ కూడా సంపన్న రాష్ట్రాలు. ఈ వనరులు మీరు ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కానీ తెలంగాణ పేరు కూడా ఉచ్చరించలేదు తెలంగాణ అంతే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. మళ్ళీ సరే చెప్పాను, రాజకీయం కోసం మాట్లాడుతుంటాం. సార్ వాస్తవం ఏంటంటే ఏ రాష్ట్రం పేరు సాధారణంగా ఉచ్చరించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 23,45,000 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయిందని వెళ్ళిపోయింది. ఓకే. కొన్ని పద్ధతుల ప్రకారం ఆర్థిక సంఘం ఉందనుకోండి, కొన్ని ఫార్ములా ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళిపోతుంది. సార్ అన్ని రాష్ట్రాలకు అంత కేటాయింపు. ఓకే. కాబట్టి ఏంటంటే రాజకీయంగా ఏదో ఒకటి మరి విమర్శ కావాలి కదా. మనం విషయాలని వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా ఆలోచించట్లా. ప్రతిదానికి కొంచెం గందరగోళం చేయాలి. జనం కూడా ఏమనుకుంటారు, ఇది బాగుంది అనుకుంటారు. అవును సార్. మన దేశంలో పెద్ద ఆర్థిక శాస్త్రం గురించి పట్టింపు లేదు, రాజ్యాంగ పద్ధతుల గురించి అవగాహన లేదు, బడ్జెట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణ నేను చెప్పేదాకా మీ ప్రేక్షకుల్లో చాలా మందికి 23,48,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకు బదిలీ అవుతుందని తెలియకపోవచ్చు. అవును సార్. మీరు చెప్పేవారికి కూడా ఇవన్నీ నేను నా బుర్రలోంచి పెట్టిన అంకెలు కాదు ఇవి. సార్ బడ్జెట్లో స్పష్టంగా కనిపించే అంకెలు. మనం చూడటల్లా, ఏ విషయాన్ని అధ్యయనం చేయట్లా, బడ్జెట్ డాక్యుమెంట్స్ చూడటల్లా, సార్ ఏదో హడావుడి చేస్తున్నాం. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అలాగే బీహార్కి సంబంధించి ఎన్డీఏకి కీలకంగా ఉన్నాయి. ఒకవేళ బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మద్దతు పోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కుప్పకూలిపోతుంది. అందుకే బీజేపీ కానీ మోడీ కానీ ఇటు ఏపీకి అటు బీహార్కి పెద్దపీట వేశారు అన్నది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు సహజంగానే రాజకీయ అవసరాల కోసం అని చెప్పని 2-3 సార్లు ఆ పేరు ప్రస్తావిస్తారు. సార్ అది రాజకీయ అవసరం. నేను చెప్పేది మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలమైనది. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో 1,00,000 కోట్లు నీకు ఇచ్చేసానయ్యా అని చెప్పడానికి లేదు. గుజరాత్కి వెళ్ళాడు ఆయన తలుచుకుంటే. అవును సార్. ఆయన సొంత రాష్ట్రం కదా.
పి నరసింహరావు గారు మన రాష్ట్రం నుంచి వచ్చాడు కదా, అవును సార్. ఆంధ్రప్రదేశ్కి తలుచుకున్న ఆయన ఇచ్చేది పెట్టలేదు. కొంచెం అన్నీ బాగుంటేదన్న అవసరం అంటే కొద్దిగా ఈ ఊళ్ళో పథకం పెట్టినని కొంచెం మొగ్గు చూపెట్టచ్చు. అంతే తప్ప మీరు నిబంధనలు తొంగలోకి తెక్కేసి ఈ రాష్ట్రానికి ఇట్లా ఇచ్చేయి అని చెప్పని సాధ్యం కాదు. అది మీరు చేయాలనుకున్న సాధ్యం కాదు సార్. ఎలా పెడుతుంది? 23,45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రతిపాదిత పథకాలు. ఈ పథకాలన్నీ కొంత రాష్ట్రం వాటా, కొంత యూనియన్ ప్రభుత్వం వాటా ఉంటుంది. దాని ప్రకారం కొన్ని జిల్లాలను బట్టి కొన్ని జనాభాను పెడుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఆర్థిక సంఘం నిధులు జనాభాని బట్టి, వెనుకబాటుతనాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి మరికొన్ని అంశాలను ప్రతిబద్ధంగా తీసుకుని ఒక ఫార్ములా ప్రకారం ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అలాగే స్థానిక ప్రభుత్వాల గ్రాంట్లు ఆర్థిక సంఘం నుంచి తలసరి ఇంత అని చెప్పి గ్రామాలకి పట్టణాలకు వెళ్ళిపోతుంది సార్. అట్లాగే 1,50,000 కోట్ల రూపాయలు మూల పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు కేటాయిస్తున్నారు. మీరు ప్రతిపాదనలు చేస్తే ఢిల్లీ రామ నుంచి మీకు డబ్బులు మంజూరు చేస్తారు. ఇలాగ రకరకాల రూపాల్లో డబ్బులు పెడతాయి. అంతే తప్ప ఇది పూర్వకాలం చక్రవర్తులు రాచరికం లాగా నా ప్రాసాదానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టేద్దాం, లేకపోతే ఈ రాష్ట్రం నాకు నచ్చిన రాష్ట్రం కాబట్టి 1,00,000 కోట్లు ఇచ్చేద్దాం అని సాధ్యం కాదు. అది చేయాలనుకున్న సాధ్యం కాదు, ఎవరన్నా సాధ్యం కాదు సార్. గతంలో అట్లా చేయలేదు, ఇప్పుడు చేయలేరు. గతంలో ఒకప్పుడు ఏంటంటే ఇంకా ప్రణాళిక సంఘం అని మరొకటని కొద్దిగా డిస్క్రిప్షన్ అంటే ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఎక్కువ ఉండేది. ఉన్న కొద్దిగా దాన్ని కుదించేసాం. గత 20 ఏళ్ళుగా అది అవకాశం లేదు. కాబట్టి ఉదాహరణకి రాష్ట్రాల్లో బడ్జెట్ ఉంది కదా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం జిల్లాలన్నీ నాకు మర్చిపోయాను, 33 ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల ప్రస్తావన బడ్జెట్లో తీసుకొస్తున్నారా మీరు? సాధ్యమా? అవసరమా? 2, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈ జిల్లాకి ఇంత కేటాయిస్తున్నారా మీరు? సాధ్యమా? అదే జాతీయ స్థాయిలో కూడా సార్. సార్ అంతే తప్ప దీనిలో లోతుకి వెళితే ఏం లేదు. మనకి నిధుల విభజన విషయంలో మొత్తమే సామరస్యంగా జరుగుతోంది, ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది. సహజంగానే పోటీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మాకు ఎక్కువ కావాలని మనం కోరుకుంటాం, అడగందే అమ్మాయినా పెట్టదు. అవును సార్. అలాగే ప్రతి వాళ్ళు కోరుకుంటారు. చివరికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, సందర్భాన్ని బట్టి జరుగుతుంది. అంతే తప్ప పెద్ద అదనంగా ఒకళ్ళు ఓడపరిచేది ఏమి ఉండదు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.